హాయ్ ఫ్రెండ్స్, జై శ్రీకృష్ణ. వెల్కమ్ టు అమ్ము అమేజింగ్. ఎలా ఉన్నారు? మీరందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలని కోరుకుంటూ నేను మీ కళావతి. మరి ఇప్పుడు మీరు చూస్తున్న ఈ వ్లాగ్ వచ్చి మాయాబందర్ నార్త్ అండ్ మిడిల్ అండమాన్లో జరుగుతున్న సుభాష్ మేళా అండి. 22 ఇయర్ ఆఫ్ సెలబ్రేషన్ ఆఫ్ సుభాష్ మేళా. మరి ఎంట్రన్స్ గేట్ చూస్తున్నారు కదా, లైటింగ్తో ఎంత రంగరంగ వైభవంగా ఈ మేళా అయితే జరుగుతుందో చూస్తే అర్థమవుతుంది. 7 days మేళా అండి ఇది. ప్రోగ్రామ్స్ కూడా అంతే అద్భుతంగా ఉంటాయి. మేము వచ్చేసరికి అయితే ప్రోగ్రామ్స్ కూడా స్టార్ట్ అయ్యున్నాయండి. ఇప్పుడు స్టేజ్ పైన అయితే దేశభక్తి పాట మీద ప్రోగ్రామ్ నడుస్తుంది. ఇలానే చాలా కల్చరల్ ప్రోగ్రామ్స్ ఉంటాయండి. సింగింగ్ కాంపిటీషన్స్ కూడా ఉంటాయి ఇక్కడ. స్కూల్స్ ప్రోగ్రామ్స్, కాలేజ్ ప్రోగ్రామ్స్, పంచాయత్ ప్రోగ్రామ్స్ ఓపెన్ టు ఆల్. ఈ విధంగాని 7 రోజులు మొత్తం కల్చరల్ ప్రోగ్రామ్స్ ఉంటాయి. లాస్ట్ రోజున ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ ఉంటుంది. పబ్లిక్ అయితే బాగానే వచ్చారండి. మరి చూస్తున్నారు కదా ఎంత రష్గా ఉందో. ప్రతి ఇయర్ అయితే ఈ మేళా ఎప్పుడు వస్తుందని వెయిట్ చేస్తూ ఉంటారు. ఈ మేళా ఇక్కడ డిస్ట్రిక్ట్ లెవెల్లో జరుగుతుంది కాబట్టి పబ్లిక్ కూడా అలానే రష్గా ఉంటారండి. ఎందుకంటే ఇక్కడ డిపార్ట్మెంట్ స్టాల్స్ కూడా ఉంటాయండి. డిపార్ట్మెంట్ స్టాల్స్తో పాటు సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ స్టాల్స్ మరియు ఫుడ్ స్టాల్స్, ఫ్యాన్సీ ఐటమ్ స్టాల్స్ మరియు టాయ్ షాప్స్ అన్ని వివిధ రకాల పిల్లలు ఆడుకోవడానికి కూడా ఉంటాయండి. మరియు లక్కీ బాల్ గేమ్స్, రింగ్ గేమ్స్, వివిధ రకాల పిల్లలు ఆడుకోవడానికి స్లైడ్స్, ట్రైన్స్ కూడా ఉన్నాయండి. మరి ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మా పాప అయితే ఐస్ క్రీమ్ని ఎలా ఎంజాయ్ చేస్తూ తింటుందో. నానమ్మ తాతయ్యలతో ప్రోగ్రామ్ చూస్తూ డైలీ ఐస్ క్రీమ్ తినకూడదన్నా కూడా తింటూనే ఉండేది. డైలీ ఒక్కటేనా? మరి పిల్లలు ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటే మాట ఆలకించరు కదా. दर्शकों को नेताजी सुभाष चंद्र जी का ये 119वीं जयंती पर आयोजित किया गया 22वां सुभाष मेला की శ్రావ్య, నీకేం దొరికింది చూపించు. జగ్గా ఇప్పుడు బాబాయ్ వేస్తున్నారు, చూస్తూ ఉన్నారు ఏం వేస్తారు. స్టిక్కర్స్ కావాలి. పర్లేదులే, స్ట్రాంగ్ గా ఉంది. బాబాయ్ జగ్. ఇదిగోండి, మేము విన్నింగ్ అయ్యాము. ఇవేని ఇక్కడ చూడండి, మా అత్తయ్య కూడా ఆడుతున్నారు. ఒకసారి నేను కూడా ఆడుతాను అన్నారు. ఏమొస్తుందో చూద్దామనేసి. ఈ గేమ్స్ తర్వాత అయితే రింగ్స్ వేసి గేమ్స్ కూడా ఆడామండి. ఈ గేమ్ అయితే లక్ ఉండాలి, త్వరగా పడడం లేదు. ఏమి వస్తాయో అన్న మాట పక్కన పెడితే ఒక ఎంజాయ్మెంట్ అండి. చిన్న పిల్లలైనా పెద్ద పిల్లలైనా ఒక సరదాగా ఆడే గేమ్స్ అండి మేళాలో. ఇప్పుడు మీరు వింటున్నది సుదర్శన్ వర్మ గారి వాయిస్. మరి వెళ్ళిపోదామా మనం పోలీస్ డిపార్ట్మెంట్ స్టాల్లోకి. నార్త్ అండ్ మిడిల్ అండమాన్ డిస్ట్రిక్ట్ పోలీస్ డిపార్ట్మెంట్ స్టాల్. మేళా స్టార్టింగ్లోనే మనకి పోలీస్ డిపార్ట్మెంట్ స్టాల్ కలుస్తుంది. పోలీస్ డిపార్ట్మెంట్ స్టాల్ నుంచే డిపార్ట్మెంట్ స్టాల్ ప్రారంభం అవుతున్నాయండి. సో మొదటగా పోలీస్ డిపార్ట్మెంట్ స్టాల్లో చూస్తున్నారా, గన్స్, వాళ్ళ యొక్క రైఫిల్స్, యూస్ చేసే మెటీరియల్స్ అన్నీ పెట్టున్నారు. దాని యొక్క ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు. మరియు మాయాబందర్ పోలీస్ స్టేషన్ యొక్క శాంపుల్ కూడా చేసి పెట్టున్నారు ఆఫీస్ని. దాంతోపాటు క్రైమ్ సెన్స్ ఇది మనకి చూపిస్తున్నారు. ఎందుకంటే క్రైమ్ ఎలాగవుతుంది, ఎలా దాని నుంచి ఇచ్చేయాలో ఒక డెమో చేసి మనకి చూపించున్నారు. దీంతో పాటు
మరియు డిస్ట్రిక్ట్ అండ్ సెషన్ కోర్ట్ నార్త్ అండ్ మిడిల్ అండమాన్ మాయాబందర్ దాని యొక్క డెమోను కూడా తయారు చేసి పెట్టున్నారు. కోర్టులో ఎలాగా జడ్జిమెంట్ అవుతుంది ఎలా అనేసి ఏంటనేది మనకి డెమో చేసి క్లియర్గా చూపించున్నారు ఇక్కడ కూడా. మరి ఇలానే చాలా రకాలుగా లా అండ్ ఆర్డర్కి సంబంధించిన వివరాలు మరియు పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధించిన వివరాలు మనకి ఇక్కడ అవైలబుల్గా వాళ్ళు పెట్టున్నారు. ఇదే విధంగా మేము దీని నుంచి బయటకు వచ్చి సెకండ్ స్టాల్ ఏపీడబ్ల్యూడి స్టాల్లోకి వెళ్దామని చూసాము, కానీ చాలా రష్గా ఉండడం వల్ల మళ్ళీ రిటర్న్ ఇక్కడ సిగ్నేచర్ క్యాంపింగ్ జరుగుతుంది కానీ బోర్డు పెట్టినారండి. నషాముక్త్ భారత్ దానిలో మనము ఒక పార్టిసిపెంట్ కావాలని సుదర్శన్ వర్మ గారు సిగ్నేచర్ క్యాంపింగ్లో పాల్గొన్నారు. ఓకే, సరే మనం ఇప్పుడు వెళ్ళిపోదామా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ స్టాల్లోకి. ఎన్వైర్న్మెంట్ అండ్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నార్త్ అండ్ మిడిల్ అండమాన్ మాయాబందర్ డివిజన్ యొక్క స్టాల్ అండి ఇది. ఇక్కడ ఇది నార్త్ అండ్ మిడిల్ అండమాన్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ స్టాలు. దీంట్లో మనకి ఒక హట్ కనిపిస్తున్నాయి కదా, ఈకో హట్స్ మరియు వాక్వే. ఇది ఒక డెమో అండి. మాయాబందర్ నార్త్ అండ్ మిడిల్ అండమాన్ పానీఘాట్ ఏరియాలో మనకి ఈకో ఫ్రెండ్లీ హట్ విత్ వాక్వే ఒక ప్రపోజల్ నడుస్తుంది, ఇప్పుడు వర్క్ నడుస్తుంది. దాంతో ప్రపోజల్ తొలగ డెమో ఇక్కడ మనల్ని చూపిస్తున్నారు. ఇది ఒక ఈకో టూరిజం ప్లాన్ పానీఘాట్ వద్ద తయారవుతుంది. ఇది పూర్తిగా కంప్లీట్ అయ్యాక చాలా బాగుంటుంది ఇక్కడ మనకి వెళ్ళి ఎంజాయ్ చేయడానికి. మేము ఇప్పుడు లాస్ట్లో వెటర్నరీ డిపార్ట్మెంట్ సెల్ఫీ పాయింట్ వద్దకు వచ్చాము. కొన్ని సెల్ఫీ పిక్స్ ఇక్కడ తీసుకున్నాము. ఈ మేళాలో మా అమ్మ నాన్న కూడా మాతో పాటు. వెల్కమ్ టు వెటర్నరీ డిపార్ట్మెంట్ స్టాల్. ఈ స్టాల్ లోపలికి ముఖ్యంగా చిన్న పిల్లలు వెళ్తే చాలా ఆనందిస్తారండి. ఎందుకంటే ఇక్కడ పెట్స్ ఉంటాయండి. మేకలు, మేక పిల్లలు, కోళ్ళు అన్నీ ఉంటాయండి. పశువులకు సంబంధించినవి కాబట్టి వాటి యొక్క ఇన్ఫర్మేషన్ మరియు వాటి పెంపకం, పశువుల పెంపకానికి సంబంధించిన అన్ని వివరాలు, వాటి ఆహారం కానివ్వండి, వాటికి వచ్చే వ్యాధి విషయాలు అన్నీ అయితే ఈ స్టాల్ వద్ద తెలుసుకోవచ్చు. ఇక్కడ స్టాఫ్తో పాటు వెటర్నరీ డాక్టర్ కూడా అవైలబుల్గా ఉంటారు. వెటర్నరీ డిపార్ట్మెంట్ పక్కనే అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ స్టాల్ కూడా ఉందండి. మరి చూసేద్దామా? అగ్రికల్చర్ అంటే మన అందరికీ తెలిసిందే కదా, వ్యవసాయానికి సంబంధించిందండి. మన తినే ఆహారానికి, మన ఆరోగ్యానికి. ముందుగా అయితే షో ప్లాంట్స్ మరియు ఫ్లవర్ ప్లాంట్స్తో స్వాగతం పలికింది స్టాల్. వివిధ రకాల ఫ్రూట్స్ అన్నీ ఇక్కడ చూస్తామండి. ఈ స్టాల్లో ముఖ్యంగా సుపాడి పెంపకాన్ని తెలియజేస్తున్నారు. సుపాడి తోటలో మనం సుపాడితో పాటు ఇంకా ఏ పంటని పండించుకోవచ్చో చూపించబడుతుంది. సుపాడి పంటతో పాటు సుపాడి చెట్లు కింద ఉండే ఆ ఖాళీ స్థలంలో మోస్ట్లీగా అనారస్, బనారస్ మరియు తేజ్పత్తి, దాల్చిని, లవంగు మరియు ముఖ్యంగా మిరియాలు చెట్టు ఈ పంట ఎక్కువగా వేస్తారండి. ఈ విషయాన్ని ఈ స్టాల్లో ఎక్కువగా చూపించున్నారు. ఇప్పుడు మనం వెళ్తున్న స్టాల్ వచ్చి ఏపీడబ్ల్యూడి అండమాన్ పబ్లిక్ వర్క్ డిపార్ట్మెంట్. ఈ స్టాల్లో మనకి ఒక మంచి విషయాన్ని తెలియజేసేందుకు ప్రపోజల్ శాంపిల్స్ని తయారు చేసి పెట్టి ఉన్నారు. మరి అదేంటో తెలుసా? రెయిన్ హార్వెస్టింగ్ వాటర్ ప్లాన్. వర్షం నీటిని వృధా కాకుండా మనం స్టోర్ చేసి దాన్ని ఎలా యూస్ చేయొచ్చో ఇక్కడ తెలియజేస్తున్నారు. వాళ్ళ పైన కూడా మ్యాప్ వేస్తున్నారండి. ఈ మ్యాప్స్ పెయింటింగ్ వచ్చి మాయాబందర్ రూట్ మ్యాప్ అండి. మరి మనం ఇప్పుడు ఫిషరీస్ డిపార్ట్మెంట్ స్టాల్ లోపలికి వెళ్తున్నాం. ఫిషరీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు పెద్ద అక్వేరియంస్ పెట్టున్నారండి. చాలా రకాల అయితే చేపలు ఉన్నాయి, మరియు క్రాబ్స్, ప్రాన్స్, లైవ్ సెల్స్, జెల్లీ ఫిషెస్ చాలా రకాలు ఉన్నాయండి. మరియు వీటన్నిటితో పాటు మోడర్న్ ఇంటిగ్రేటెడ్ ఫిషింగ్ హార్బర్ ప్రపోజల్ని కూడా తయారు చేసి మనకి చూపిస్తున్నారు. రాబోయే రోజుల్లో ఈ ప్రపోజల్ రెడీ కానుందండి. నార్త్ అండ్ మిడిల్ ఏరియాలో ఇది పెద్ద ప్రాజెక్ట్ అండి. వీటన్నితో పాటు ఫిషింగ్ చేసే వాళ్ళకి
కొన్ని ఇన్ఫర్మేషన్స్ వాళ్ళ సేఫ్టీ ఎక్విప్మెంట్స్ పెట్టున్నారండి. ఈ సేఫ్టీ ఎక్విప్మెంట్స్ సంబంధించిన ఎటువంటి ఇన్ఫర్మేషన్ అయినా మనం తెలుసుకోవడానికి ఫిషరీస్ డిపార్ట్మెంట్ స్టాఫ్స్ ఈ 7 days అవైలబుల్గా ఉంటారండి. నార్మల్ పబ్లిక్ కూడా ఫిషరీస్కి సంబంధించిన ఏదైనా ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలన్నా వాళ్ళు ఈ స్టాల్ వద్దకు వచ్చి తెలుసుకోవచ్చు. మరి వేరే డిపార్ట్మెంట్ స్టాల్లోకి వెళ్దామా? ఇప్పుడు మనం చూస్తున్నది డాక్టర్ ఆర్పి హాస్పిటల్ మాయాబందర్ స్టాల్. మన హెల్త్కి మన ఆరోగ్యానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇక్కడ దొరుకుతాయండి. మన బాడీ ఎలా పనిచేస్తుంది, మన హార్ట్ బీట్ ఎలా పనిచేస్తుంది, మరియు డ్యామేజ్ లంగ్స్ ఎలా ఉంటాయో, గుడ్ లంగ్స్ ఎలా ఉంటాయో శాంపిల్స్ తయారు చేసి పెట్టున్నారండి. దీనితో పాటు మెడికల్ ఎక్విప్మెంట్స్ కూడా మనల్ని చూపిస్తున్నారు. ఇవన్నీతో పాటు ముఖ్యంగా ఇక్కడ ఫ్రీ చెకప్ చేస్తున్నారండి. బీపీ, షుగరు ఇవన్నీ ఇక్కడ చెక్ చేస్తారండి ఫ్రీగా. ఈ చెకప్ కంటిన్యూగా 7 days ఉంటుంది. మరియు గుండె ఆగేటప్పుడు దాన్ని ఎలా కంట్రోల్ చేసి మళ్ళీ మన ఊపిరిని ఎలా తీసుకోవాలో ఇక్కడ మెడికల్ స్టాఫ్స్ వచ్చి మన ఎదురుగా డెమో చేసి చూపిస్తున్నారండి. లాస్ట్లో మీరే చూడండి, ఈ వీడియో లాస్ట్లో ఉంటుంది. వీటన్నిటితో పాటు ఆయుర్వేదిక్ మెడిసిన్ మెసేజ్ కూడా ఉందండి. గర్భసంచిలో పిల్లలు ఎదుగుదల ఎలా అవుతుందో ఇక్కడ శాంపిల్స్ కూడా స్పష్టంగా పెట్టున్నారండి, మనం చూడవచ్చు. ఈ స్టాల్లో మనకి హెల్త్కి సంబంధించిన ఇంకా పూర్తి వివరాలు స్పష్టంగా నేను వీడియో తీస్తున్నానండి, మీరు తెలుసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, మీరే చూడండి. మరి ఇక్కడ చూస్తున్నారా పుడ్డింగ్ స్టాల్స్, వెరైటీస్ ఆఫ్ పుడ్డింగ్స్ అండి. ఎన్నో వెరైటీ ఆఫ్ టేస్టింగ్ పుడ్డింగ్స్తో మనల్ని నోరు ఊరిస్తున్నాయి. రండి, నన్ను ఆస్వాదించండి అని అంటున్నాయి ఫ్రెండ్స్. ఎప్పుడు ఇంటిగాడే తింటామా? అప్పుడప్పుడు ఇలా మేళాలో కూడా తినొచ్చండి. మేళా ఎంట్రన్స్ లాస్ట్ లైన్ అంతా పుడ్డింగ్ స్టాల్స్ అనండి. రేట్స్ కూడా అన్ని రీజనబుల్గానే ఉన్నాయండి. మన ఎదురుగానే వండి మనల్ని సర్వ్ చేస్తున్నారు, మనకు సర్వ్ చేస్తున్నారు కదా. మేము అయితే రోజు ఏదో ఒక ఐటెం డిఫరెంట్ది టేస్ట్ చేసామండి, డైలీ ఒకే ఐటెం కాకుండా. మరి మేము చేసిన ఐటమ్స్ చెప్పనా? చాట్ మరియు మోమోస్, బిర్యానీ, ఎగ్ రోల్, బేల్ పూరి, జాల్మూరి, మక్కన్ పీడా, జిలేబీ, ఇలా ఏదో ఒకటి టేస్ట్ చేస్తామండి రోజు. మరి బిర్యానీ మాత్రం 2 days తిన్నామండి. బిర్యానీ ఫేమస్ కదా, బిర్యానీ అంటే మాకు చాలా ఇష్టం. ఇలా ఫుడ్డింగ్ స్టాల్ చూస్తే వండే విధానం చూస్తున్నారు కదా, నీట్గానేనండి. ఇలా చూస్తే ఎవరికైనా తినాలనిపిస్తుంది. మరి పబ్లిక్ చూస్తున్నారా ఎంత రష్గా ఉన్నారో. ప్రోగ్రామ్ని చూస్తూ ఆనందిస్తూ మరియు ఫుడ్డింగ్ని కూడా టేస్ట్ చేస్తున్నారు. మేళా అన్నాక అందరూ ఒక చోట కలుసుకుంటారు కదండి, ఫ్రెండ్స్, రిలేటివ్స్ అందరూ అయితే కలుస్తుంటారు కదండి. అలా మాట్లాడుతూ ఎంజాయ్ చేస్తున్నారు. ఈ బిజీ లైఫ్లో అందరము ఎంతో బిజీ అయిపోతాం కదండి. ఇలాంటి సెలబ్రేషన్స్ ఏవైనా జరిగినప్పుడే కదా ఒక దగ్గర కలుసుకుంటాము. అలానే మేము కూడా, మాకు కూడా చాలామంది రిలేటివ్స్ కానీ ఫ్రెండ్స్ కానీ అలానే కలిసారు. ఇక్కడే మాట్లాడి సరదాగా అయితే అలానే మేము కూడా ఎంజాయ్ చేసామండి. మనిషి తన దినచర్య లైఫ్లో బిజీ అయిపోతూ రిలేషన్స్ని, ఫ్రెండ్స్ని టైం ఇవ్వలేక ఫ్యామిలీతో కూడా ఎక్కువ టైం స్పెండ్ చేయలేకపోతున్నారు కదా. మరి ఈ జనరేషన్లో ఫోన్తో ఎక్కువగా టచ్ ఉండడం వలన మరి రిలేషన్స్ కూడా కాస్త దూరం అయిపోతుంటాయి కదండి. మేళా మరియు కొన్ని ఫెస్టివల్స్లో ఇలా కలుసుకోవడం బిజీ లైఫ్ నుండి రిలాక్స్ అవుతూ బాండింగ్ని స్ట్రాంగ్ చేస్తూ హ్యాపీగా ఆనందంగా ఉండగలమండి.
ఓకే ఫ్రెండ్స్, నా వ్లాగ్ మీకు నచ్చినట్లుగా ఉంటే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మరో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. రాధే రాధే.